ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. సో రోజువారీగా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం టీవీ ద్వారా నేను రోజు షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఫాలో చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. సో అప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే కంప్లీట్గా గోల్డ్ అనేది డే బై డే డిక్రీజ్ అవుతుంది. కానీ దాన్ని డిక్రీజ్ అవ్వడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. కానీ మనము ఒక 1 మంత్ లేకపోతే ఒక 1.5 మంత్ బిఫోర్ నుంచి, అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చూసిన, పోనీ జనవరి 14 నుంచి ఇప్పటి వరకు చూసిన ఆల్ టైమ్ రికార్డ్ జనవరి మంత్లో కొట్టింది 1,83,000. 1,83,000 అనగానే ప్రతి ఒక్కరు ఇంకా కొనలేము, అస్సలు కొనలేము. ఒక పాయింట్లో 1,90,000 ఏదో మార్క్ వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకా బంగారం కొనడం ఆపేద్దాం. తులం ఒక సర్టెన్ టైంలో 18,000, 17,000, 19,000 ఇలా వచ్చి అమ్మాయి ఇంకా కొనగలుగుతామా అసలు? ఏంటి అసలు బంగారమా లేకపోతే అది ఏంటి, ఏదన్నా రేర్ మినరల్ టైప్లో అయిపోయిందా? ఎందుకు ఇంత దారుణంగా బంగారం పెరిగిపోతుంది ఏంటి అనే దానికి సంబంధించి డే బై డే ప్రతి ఒక్కరూ ఆలోచించారు. ఇక జనవరి 1న ఆ లెవెల్ ఆఫ్ మార్క్ చూసిన గోల్డ్ ఇప్పుడు, ఇక అప్పుడు అదే టైంకి సిల్వర్ కూడా 3 లక్షల ఐ గెస్ 3,50,000 3,70,000 వరకు వెళ్ళిపోయింది. ఇంకా సిల్వరు గోల్డ్ కొనలేమేమో, ఇంకా కాపర్ కొందాము అని చెప్పేసి అంత దారుణంగా అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట. కానీ ఆ షాక్ ఎక్కువ రోజులు నిలవలేదు. దాని తర్వాత 70,000కి వచ్చింది. సరే 10,000 తగ్గింది కదా అనుకున్నాం. ఇక 2 వీక్స్లోనే 1,60,000కి వచ్చేసింది. అమ్మయ్య తగ్గుతుందిరా బంగారం అనుకున్నాం. ఇక ఫిబ్రవరి 1కి యూనియన్ బడ్జెట్ వచ్చింది. యూనియన్ బడ్జెట్ వచ్చిన వెంటనే బంగారం మార్కెట్, అదేవిధంగా సిల్వర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా, స్టాక్ మార్కెట్ అన్నా ఇంకొంచెం బెటర్గా కొన్ని హై రేంజ్కి వెళ్ళిపోయారు, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కొలాప్స్ అయిపోయాయి, మొత్తం అతపాతాలనికి వెళ్ళిపోయాయని చెప్పాలి. అయితే ఇప్పుడు దానికి సంబంధించి మనం ఫిబ్రవరి 14న ఒకసారి చూసుకుంటే, ఫిబ్రవరి 14 ఈరోజు, అంటే ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో 1,55,830 రూపాయలు సంథింగ్ ఉంది. అండ్ 1,43,000 చిల్లర సిల్వర్, ఇది గోల్డ్ 22 క్యారెట్ ఉంది. మరి ఇంకా తక్కువ అవుతుందా? అండ్ వాళ్ళ ఒక వింత విషయం ఏంటంటే, బిఫోర్ 10 ఒక రేట్ ఉండింది, బిఫోర్ 10 తర్వాత అంటే ఆఫ్టర్ 10 ఒక రేట్ నడుస్తుంది. సో ఈవినింగ్ కల్లా ఇది అంతా కొంచెం ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఒకటి, బంగారం తగ్గిన వెంటనే తండోపతండాలుగా వెళ్ళి కొనడం వల్ల కూడా కొన్నిసార్లు ఈ బంగారం రేట్స్ అనేవి తక్కువ ఎక్కువ అవుతూ పోతాయి. మరి ఇటు సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఎందుకు ఇన్వెస్ట్ చేశాంరా నాయనా అనే స్టేజ్కి వచ్చారు. ప్రజెంట్ 2,60,000 చిల్లర ఎంతనో నడుస్తుంది. మరి అంత దారుణమైన స్టేజ్కి సిల్వర్ పడిపోయింది. ఎప్పుడైనా మార్కెట్ ఎలా ఉంటుందంటే, గోల్డ్ 10% తగ్గితే సిల్వర్ 100% తగ్గుతుంది. అంటే గోల్డ్కి సిల్వర్కి ఎప్పుడైనా కంపారిజన్ ఉండదు. ఎప్పుడైనా కూడా మీరు ఏ లెక్కలైనా తీసుకోండి, ఒక 1902 దగ్గర నుంచి ఏ లెక్కలైనా తీసుకోండి, గోల్డ్ పెరిగింది అని సిల్వర్ పెరిగినప్పుడు సిల్వర్ కొన్న వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు కొన్నామురా నాయన అనే స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే గోల్డ్ 10% తగ్గితే దానికి 10 టైమ్స్ ఎక్కువ, ఒక 100% సిల్వర్ పడిపోతుంటుంది. మరి సిల్వర్ ఇన్వెస్ట్మెంట్కినా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కినా? ఎస్, ఇవి రెండు ఇన్వెస్ట్మెంట్కి. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకే బెనిఫిట్ అవుతుంది. మరి గోల్డ్ రేట్స్ డే బై డే ఇలా అవ్వడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యుఎస్కి సంబంధించిన టారిఫ్స్. ఇప్పుడు అవి ఇంకా తగ్గుముఖం పట్టాయి. 18%కి వచ్చింది కాబట్టి ఆ టారిఫ్ విషయానికి సంబంధించి ఇప్పుడు 18% టారిఫ్ అంటే మనకి గోల్డ్ రేట్ ఇవాళ 53కి వచ్చింది, రేపు ఇంకా కొంచెం తగ్గొచ్చు, దాని తర్వాత ఇంకొంచెం తగ్గొచ్చు. కానీ ఇంకా ఎంత తగ్గుతుందని చెప్పేసి చాలామంది ఇంకా వెయిట్ చేస్తారు. కానీ దీనికంటే తగ్గినా కూడా 1,20,000 1,30,000 వరకు వస్తుంది. దానికన్నా మించి ఇంకా తగ్గదు. చాలామంది అనుకుంటున్నారు 1,00,000 మార్క్ వరకు వస్తుందేమో అని. వచ్చే అవకాశం 2 to 5% మాత్రమే. ఎందుకంటే ఒక్కసారి గోల్డ్ రేట్ అనేది ఒక టూ మచ్ ఆఫ్ హై పీక్కి వెళ్ళిపోయిన తర్వాత అదొక మిడ్ రేంజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది మిడ్ రేంజ్కి తొందరగా వచ్చిందని చెప్పి ఇంకా తగ్గుతుంది అనే ఆశ చాలా మందిలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరెవరైతే ఎక్కువ బాధపడుతున్నారంటే 2 లక్షలు అవుతుంది అని చెప్పి చాలామంది 1,83,000 1,90,000 ఉన్నప్పుడు కొన్నారు. జనవరి 1న ఎగబడి కొన్నారు.
వాళ్ళందరూ ఇప్పుడు అయ్యో ఎందుకు కొన్నాం, అప్పుడు మార్కెట్ ఎక్స్పర్ట్స్ మాట వినాల్సింది కదా, వినుంటే బాగుండు కదా అనుకున్నారు. సో వాళ్ళందరికైతే ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఓవరాల్గా గోల్డ్ రేట్స్ నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ ఒక 3,000 to 4,000 వరకే తగ్గడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఈ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్గా అదొక 5,000 to 10,000 వరకు కూడా మళ్ళీ పెరుగుతుంది అనే వార్త కూడా ఇంకోటి వినిపిస్తుంది. ఇంకోటి సిల్వర్కి సంబంధించి చాలామంది ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చాలామంది సిల్వర్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ సిల్వర్ ఎంతైతే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉందో దానికంటే ఎక్కువ మనం దాన్ని యూస్ చేస్తాం. అంటే ఫోన్స్లలో యూస్ చేస్తాం, ఆఖరికి ఇప్పుడు నేను నా సిస్టంలో కూడా సిల్వర్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ సిస్టమ్కి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో అంటే మ్యాక్స్ ఆఫ్ ద వాటిలో సిల్వర్ అనేది యూస్ చేస్తాం. అంత యూస్ చేస్తున్నప్పుడు అందుకోసమే పెరిగిందేమో, అందువలనే పెరుగుతుందేమో అనుకొని అందరూ ఎగబడి సిల్వర్ కొన్నారు. కానీ సిల్వర్ దేనికోసం కొంటున్నారు? ఇన్వెస్ట్మెంటా? కాదు. పోనీ ఏదైనా బ్యాంక్కి వెళ్ళి లోన్ ఇస్తారా అంటే అది ఇవ్వరు. పోనీ ఏదైనా ఇప్పుడు నార్మల్గా మీరు ఎప్పుడైనా పెట్టుబడికి సంబంధించి ఏదైనా నార్మల్ దుకాణంకి వెళ్ళి తీసుకోండి, అది ఏమంటారు మన గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా తీసుకోరు. మరి సిల్వర్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేశాము అని ఇప్పుడు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అసలు వేస్ట్గా ఇన్వెస్ట్ చేసాం అనుకుంటున్నారు. ప్రజెంట్ సిల్వర్ అయితే 2,60,000 చేంజ్ అయితే ఉంది. మరి గోల్డ్ అదేవిధంగా సిల్వర్ ఈ రెండు కూడా ఈ ఒక 1 month అంటే January 14th నుంచి February 14th వరకు అప్రాక్సిమేట్లీ 30,000, 27,000 to 30,000 వరకు తగ్గింది. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇంకా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ మీకు ఇష్టం. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మేకింగ్ ఛార్జీలు ఎక్కువ అయ్యేటట్టు, స్టోన్స్ ఎక్కువగా పెట్టుకునే డిజైన్లు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కాదు. నార్మల్గా గోల్డ్ బిస్కెట్స్ పైన వాటి మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్లో మనకి ఏదైనా ఒక బెనిఫిట్ ఉంటుంది. లేదంటే అది దేనికి పనికిరాదు. బికాస్ ఆ స్టోన్ వాల్యూ ఎక్కువగా పోతుంది. సో ఖచ్చితంగా ప్రజెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా సో ఇదైతే కరెక్ట్ టైం అని ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో మీ ఇష్టం. కొనాలి అనుకుంటే ఎలా కొంటారు, డిజిటలా లేకపోతే నార్మల్గా బయట గోల్డ్ బార్స్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం. సో ప్రజెంట్ గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది. సో స్టే ట్యూన్ టు మనం టీవీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.